70 ఏళ్ళలోనా? ఓకే. చెప్పండి సార్. ఇది అమ్మా ఆహ్, ఫోటో స్టూడియోనే కదా నాన్న? అవును సార్. అమ్మా బాగున్నారా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, బాగున్నాను నాన్న. థ్యాంక్ యూ. చెప్పండి ఇది సార్. ఇప్పుడు యాహ్! వెడ్డింగ్‌కి మామూలుగా ఎంత తీసుకుంటారు నాన్న? ఫోటోగ్రఫీను, కెమెరా ఇవన్నీ? అంటే ఈవెంట్స్ మీద డిపెండ్ ఉంటుంది సార్. అంటే మీకెన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నారు అంటే ఎంగేజ్‌మెంట్ నుండి రిసెప్షన్, వ్రతం వరకి అట్లా ప్యాకేజ్ ఉంటుందనమాట. ఆ, సో, ఇప్పుడు ఇంకా కొంచెం ట్రెండీలో ఇప్పుడైతే క్యాండిడ్ నడుస్తుంది. ఆ. సో, డిపెండ్స్. ప్రీ షూట్ అలా గూడా చేస్తాం మేము. ప్రీ షూట్ కూడా చేస్తారమ్మా? ప్రీ షూట్ కూడా చేస్తారమ్మా? చేస్తాం సార్. హుహు. ఇప్పుడు ఓన్లీ వెడ్డింగ్‌కి అయితే ఎంత తీసుకుంటారు నాన్న? ఓన్లీ వెడ్డింగా సార్? ఆ, ఇది ఎక్కడ సార్ ఇది ఈవెంట్? ఇక్కడ నాన్న హైదరాబాదే. హైదరాబాదేనా సార్? ఎంతమంది సార్ గెస్ట్? ఒక 300 మంది నాన్న. 300 మంది ఉంటారా సార్? ఓన్లీ వెడ్డింగ్ అమ్మాయి సైడా? అబ్బాయి సైడా సార్ మీరు? నేను చెప్తాను నాన్న, డీటెయిల్స్ చెప్తాను. ఓకే. ఆ, అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు గూడా ఉంటాయి గదా సార్ ముందు రోజు. సో, ఓన్లీ దాని వెడ్డింగ్ గురించి నాన్న. అని ఓన్లీ వెడ్డింగ్ రోజుకా సార్? వెడ్డింగ్ ఎంత తీసుకుంటారని? 1.5 సార్. 1.5 లాక్స్ తీసుకుంటాం. ఓ, దాంట్లో మీకు ఇన్విటేషన్ ఇస్తాను. ఆ, అన్ని ఫోటో సాఫ్ట్ కాపీస్ పంపిస్తాను మీకు. ఉమ్, ఫుల్ అకేషన్ వీడియో పెన్ డ్రైవ్ ఇస్తాము. నాన్న. మనకి 45 షీట్స్ ఆల్బమ్ ఇస్తాము. ఆ, ఇప్పుడు సినిమాటిక్ వీడియో కూడా వస్తుంది సార్ మనకి ఇప్పుడు టీజర్ లాగా. ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉంటుంది. ఆ. ఎవరిది సార్ వెడ్డింగ్? ఇప్పుడు వెడ్డింగు, సంగీతు, రిసెప్షన్ ఇవన్నీ అయిపోయాయి దేవుడి దయ వల్ల. లేకపోతే ఓకే. అయ్యుండేది కాదు, కేవలం దేవుడి దయ, దేవుడి దయ. అబ్బా సాయిరామ్. ఓకే. ఇప్పుడు ఎందుకంటే 70 ఏళ్ళ వయసులో పెళ్ళి అనేది కుదరడం అనేది చాలా కష్టం కదా నాన్న. సార్ 70 ఏళ్ళ వయసులో పెళ్ళి కుదరడం అనేది ఎంత కష్టం నాన్న, ఇవాళ రేపు. అయితే ఈ వయసులో పెళ్ళయిందని చెప్పి ప్రతి మూమెంట్ మేము క్యాప్చర్ చేసుకుంటున్నాం నాన్న. ఓకే. ఓకే. నైస్ సార్. గుర్తుండాలి కదా లైఫ్ లాంగ్. అవునవును సార్. ఓకే. షష్ఠి పూర్తియా సార్? నేనేనమ్మా పెళ్ళి కొడుకుని, నేనేనమ్మా పెళ్ళి కొడుకుని. నేను ఆట ఓకే. పట్టిస్తా ఓకే. ఉన్నాను నాన్న. అది సార్ మీదేనా సార్? ఓకే. ఓకే. అయితే నాన్న ఇప్పుడు ఈ 3 ఈవెంట్లు అయిపోయినాయి, వెడ్డింగ్, సంగీత్, రిసెప్షన్ అన్నీ అయిపోయాయి. ఇంకా వెడ్డింగ్. ఓకే. అన్ని మూమెంట్లు మేము క్యాప్చర్ చేసుకుంటున్నాము. ఓకే. ఇంకొక ఈవెంటే మిగిలింది. ఓకే సార్. చెప్పండి సార్. పెళ్ళైన తర్వాత చేసుకుంటారు కదా నాన్న, పెళ్ళైన తర్వాత చేసుకుంటారు కదా నాన్న. అసలుడే గాని వ్రతం అంటున్నారా సార్? వ్రతం అంటున్నారా సార్? నాన్న శోభనం నాన్న, శోభనం నాన్న. సార్ దానికి ఈవెంట్లు ఉండవు సార్. ఇంకో 2 రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు నాన్న మా పెద్దోళ్ళంతా. ఇప్పుడు ఓన్లీ దాని వరకు అయితే ఎంత తీసుకుంటారు నాన్న? సార్ దానికి ముందుకి పూజ అట్లా అవి ఉంటాయి. అవి కవర్ చేస్తారు. కాదు నాన్న, మేము అన్ని ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకోవాలని ఇద్దరము, నేను ఆంటీ అనుకున్నాము. సార్ అది అవి చెయ్యరు సార్ అది. మా దగ్గర లేదది. మా దగ్గర లేదది. ఏముంది నాన్న, ఇవాళ రేపు కెమెరాలు వచ్చేసులా. సారీ సార్ మా దగ్గర చెయ్యరు అది. అంటే పూజ వరకి అట్లా అంటే ఓకే. అవి అవసరం లేదు నాన్న, అవి ఏం పడలేదు. ఓన్లీ దాని వరకు అయితే ఎంతైనా పర్వాలేదు అంటుందన్న మీ ఆంటీ. సారీ సార్ అది లేదు మన దగ్గర. అరే 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 అరే, ఇది ఆ శ్రీనివాసరావు మీ నెంబర్ ఇస్తే ఏదో చేస్తారనుకుంటే. ఎవరు సార్ ఇచ్చారు? శ్రీనివాసరావు నాన్న, నా ఫ్రెండు. శ్రీనివాస్ రావా? ఓకే. ఓకే. ఆయన ఇచ్చాడని ఫోన్ చేశారన్నా నీకు. లేదు సార్. ఇప్పుడు ఏందన్నా, శోభనం మీరు తీరా అమ్మా, శోభనం మీరు తీరా అమ్మా. లేదు సార్. సారీ. ఒరే ఒరే, ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి మేము, ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి మేము? సారీ సార్ మా దగ్గర ఈవెంట్స్ లేదు. కావాలంటే మనం పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అవి చేయొచ్చు సార్. అవన్నీ అయిపోయి ఉన్నాయి అంటుంటే ఏమన్నా నువ్వా మెంటల్ మెంటల్ మాట్లాడు.
మళ్ళీ 2-3 సార్లు యాడ్ చేసుకుంటాను అన్న, ఖర్చుతో కూడుకున్న పని కదా ఇది. కరెక్టే సార్, కానీ మన దగ్గర ఈవెంట్స్ అవి లేవు సార్. ఇప్పుడు ఇవి వచ్చున్నాయి కదా నాన్న సీక్రెట్ కెమెరాలు, అవి కూడా బెటరా. సీక్రెట్ కెమెరాస్ అంటున్నారు సార్. లేదు సార్, మా దగ్గర అవి ఏవి లేవు. అవి లేవు, ఇంకెందుకమ్మా మీ ఫోటో స్టూడియో. సార్ ఇంత వింతగా ఎవరు అడగలేదు సార్ మమ్మల్ని. సరే నాన్న, అయితే ఇప్పుడు ఓకే సార్. ఆమె చెప్పండి. పూజ అని ఉంది కదా, ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా. అవును సార్, పూజ. ఆ అమ్మాయి నీకు ప్రాంక్ కాల్ చేయమని ఇచ్చిందన్న. నేను ఆర్జే రాజు అన్న, నా పేరు. ఇది ప్రాంక్ కాల్ అని అనుకోలేదు నేను. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నాన్న ఇంతకి లాస్ట్కి? పూజకి చేపిద్దామండి షూట్. అది ఏముంది లేదన్నా, నేను మీ ఆంటీ చేసేసుకుంటాం. అది మెయిన్, అది ఇంపార్టెంట్ కదా ఈవెంట్. హాయ్ శ్రీలత, హవ్ యూ? ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, బాగున్నాము.